మన కుటుంబము ఎట్లా ఉండాలి, కుటుంబంలో మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, మనం భర్తను ఎట్లా చూడాలి, మనం పిల్లలు ఎట్లా చూడాలి, మనం సోదరులను ఎట్లా చూడాలి, మనం ఇరుగు పొరుగు వారిని ఎట్లా చూడాలి అనేది హనుమంతుని గొప్పతనం ఉంది. పిల్లలకు భయం అవుతుంది, ఎవరిని కలుసుకోమని చెప్తాం మనం, అంతేనా? బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటు పంచ హనుమాన్ స్మరణ భవేత్. హనుమంతుని తలిస్తే ఏ భయం అని ఉంటుందా? పిల్లలకు తెలుసా? ఏమంటారంటే పిల్లలు, నేను పోయినా హనుమంతుడు ఎవరంటే మంకిగాడ అంటే ఏమన్నా పవిత్రత ఉందాదంటే హనుమంతుడు రామాయణ మహానుభావుడు ఎన్నో సముద్రం లంఘించాడు. ఒక పద్యం ఉంది మంచిగా, పోతే లంకలో కోట కొమ్ములగా స్వామికి సీతమ్మ జాడవెలిపే, పోతే అవలీల సేతుబంధన చేసి రామరావణ యుద్ధ రచన చేసే, పోతే నిశిరాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయం అమావాస్య, అప్పుడు ఏం తీసుకురావాలి? సంజీవం నీ పర్వతం ఎవరి కోసం తీసుకురావాలి? పోతే నిశిరాత్రి సంజీవి కొని తెచ్చి సౌమిత్రి ప్రాణాలు శాంతపరచే, పోతే రాముణ్ణి లక్ష్మణ్ణి పింగనలు చేసి ఎవరు? మైరావణుడు, రావణాసురుడు తమ్ముడు. పోతే పోతే పాతాల కుహరాన మైరావణుని చంపు సూత్రం భూను గడించి తీసుకొని పింగనం చేసుకొని జేబులు వేసుకొని తీసుకొని పోయాడు. ఎవరు తీసుకొచ్చి రాలని మళ్ళా అంజనేయుడు. కాబట్టి ఆ సుందరకాండ చదివితే అద్భుతంగా మన పనులు నెరవేరుతాయి, మనం అనుకుంటాయి కదా. మన పిల్లలకు కూడా రామాయణం అంటే ఏంది, శ్రీరాముడు అంటే ఎవరు, హనుమంతుడు అంటే ఎవరు. నేను ఒక 10th క్లాస్ పోయి మాట్లాడుతుంటే రామలక్ష్మణులు ఎంతమంది రా అన్నదమ్ములు ఎంతమంది వాళ్ళు అని అడిగిన. వేసి ఇద్దరు అన్నారు, ఇంట్లో చెప్పలే, ఇద్దరే చెప్పారు, ఇద్దరు అని చెప్పారు. ఇద్దరు అని ఎట్లా చెప్పినావు? వెరీ గుడ్ అంటే నీవే అన్నావు సార్ రామలక్ష్మణులు. వాళ్ళకు 10వ తరగతికి వచ్చినా కూడా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయన కానీ ఎవరు కానీ చెప్పిన వాళ్ళకు చెప్పని ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ తప్పు కాదు. స్కూల్లో టీచర్స్ ఏమన్నా చెప్తున్నారా? వాళ్ళు చెప్తలేరు, వాళ్ళకి ఆ పాఠం లేదు, వాళ్ళు చెప్తలేరు. పడి గుడి ఒడి, అమ్మ ఒడిలో చెప్పాలి, అమ్మ చెప్పలేదు గుడిలో చెప్పాలి. గుడికి మనం పోతనే లేవు, అడిలన్నా చెప్పాలి, అడిలో వాళ్ళు చెప్పాలి. కాబట్టి మనము మన పిల్లలను ఈ మన సంస్కృతి సభ్యత, ఇంకొకటి కోట్లు పెట్టుకోవడం కానీ ఎంత సన్నగా పెట్టుకుంటాం, ఇక సీన్మయ అక్కడ బట్టలు వేసుకుంటేనే గొప్పతనం అని ఇప్పుడు అనుకుంటాం. ఆ పిల్లలు మీరు కాదు, పిల్లలు వాళ్ళు